టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ లేదా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే మాత్రం కీలక పాత్ర చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ట్రాక్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ సందీప్ కిషన్ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ గత కొన్ని రోజులుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలోనే సీనియర్ లేదా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే మాత్రం కీలక పాత్ర చేయడానికి కూడా వెనకాడటం లేదు. గతేడాది ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా ఉండగా ఇప్పుడు మళ్లీ ట్రాక్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో మజాకా అనే సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రేమ గురించి చెప్పిన సందీప్ కిషన్ తాను బాధపడుతున్న ఆరోగ్య సమస్య గురించి, అలాగే సర్జరీ చేయించుకోకపోవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. పదిహేనేళ్ల సినీ కెరియర్లో సందీప్ కిషన్ హీరోగా ఎన్నో పాత్రల్లో నటించారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తన నటనతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా ప్రస్థానం సినిమాతో తన సినీ కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ చివరిగా ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ నెల 26న విడుదల కానుంది ఈ సినిమా. శుక్రవారం సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జానపద శైలిలో సాగిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. రేవంత్ ఆలపించారు. ఈ పాటలో నాయకులు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. విజువల్స్తో పాటు మోయిన్ మాస్టర్ అందించిన నృత్య రీతులు పాటలో హైలైట్గా నిలిచాయి. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అన్ని అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం మజాకా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇంటర్వ్యూలో భాగంగా మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట కదా, నిజమేనా అని ప్రశ్నించగా, నాకు ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్, ఆమెతో 4 సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నాను, కానీ ఆ బంధం బ్రేకప్ అయింది. ఇక అంతే, అప్పటి నుంచి నేను ఏ అమ్మాయితో కూడా రిలేషన్లో లేను. నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ గా అయితే లేరు అంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్ కిషన్. అలాగే ఆయన తన ఆరోగ్య సమస్య గురించి కూడా మాట్లాడుతూ, నేను గత కొద్ది రోజులుగా ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను. సైనస్ అనే సమస్య నన్ను గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల సినిమా షూటింగ్ గ్యాప్లో క్యారవాన్లోకి వెళ్లి మరీ నిద్రపోతున్నాను. అలా పడుకున్న తర్వాత ముక్కు నుంచి నా వెనుక భాగం వరకు అసలు గాలి ఆడకుండా జామ్ అయిపోతుంది. వీటికి తోడు ఉదయం లేచిన తర్వాత నేను ఎవ్వరితో మాట్లాడలేను. వేడిగా టీ తాగి మెడిటేషన్ చేస్తూ మ్యూజిక్ విన్న తర్వాతే మాట్లాడతాను. అయితే దీని నుంచి బయటపడాలి అంటే సర్జరీ ఒక్కటే కారణం. కానీ అలా చేస్తే ముక్కు మారిపోతుంది, ముఖం మారిపోతుందనే భయం వేయడంతో సర్జరీ చేయించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేయించుకుంటే నెల రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి. అందులో 15 రోజులు ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సమయంలో నెలపాటు షూటింగ్కి బ్రేక్ అంటే అది కలలో కూడా ఊహించలేను. ఫ్యూచర్లో చేయించుకుంటానేమో చెప్పలేను అంటూ తెలిపారు సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.